న్యూస్కి స్వాగతం. గ్రామీణ వైద్యులు ప్రాథమిక వైద్యం మాత్రమే అందించాలని జిల్లా డిఎంఎన్హెచ్ఓ సుజాత తెలిపారు. ది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘము ఏపీ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోని ఏనుగు సుందరరామరెడ్డి కళ్యాణ మండపంలో నూతన వైద్య విధానాలపై సుధీర్ హాస్పిటల్లో సౌజన్యంతో సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు చట్టబద్ధంగా వ్యవహరించాలన్నారు. సలైన్లు ఎక్కించడము, కట్లు కట్టడము, ఇంజెక్షన్లు, ఆపరేషన్లు చేయడం వంటివి చేయకూడదన్నారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ వైద్యులకి సుధీర్ వైద్యశాల వైద్యులు, ప్రముఖ న్యూరో సర్జన్ ధీరజ్, ల్యాప్రోస్కోపీ జనరల్ సర్జన్ నాగమాణిక్యం ఆధ్వర్యంలో న్యూరో వైద్యము, జనరల్ వైద్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కె గోవిందస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు కప్పన్నగారి శ్రీధర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బన్న, జిల్లా కోశాధికారి టి శేషయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ రఫీ, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. ఈ విషయాలన్నింటి మీద మీకు అవగాహన కల్పించడానికి మిమ్మల్ని అందరూ ఇక్కడ రమ్మన్నారు. మీరు ఏమంటే మంచిగా వైద్యం చేస్తున్నారు, దానివల్లనే కూడా మీ దాకా ఏమి రైడింగ్ కానీ లేకుండా ఉన్నాయి. మీరు గ్రామీణ వైద్యం కాబట్టి ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ పెట్టకుండా మీరు మంచిగా వర్క్ చేసుకోండి. మీ చేత కాకపోతే రెఫర్ చేయండి బిఎస్సీ కానీ డాక్టర్స్ కానీ. అదే ముఖ్యంగా చెప్పవలసింది. సామాన్యులందరికీ మీకు ఈరోజు అన్ని విషయాలు చెప్తారు, అన్ని శ్రద్ధగా ఆలోచించండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం అండి. గ్రామీణ ప్రాథమిక వైద్యుల సంఘం వారి ఆత్మీయ సభ జరుపుకుంటూ నూతన వైద్య విధానాల మీద మమ్మల్ని వచ్చి వాళ్ళకి అవగాహన కల్పించమని కోరారు. అందుకని నేను న్యూరో సర్జన్గా సుధీర్ హాస్పిటల్ తరఫున డాక్టర్ జొన్నలగడ్డ వివిఎన్ ధీరజ్, నేను డాక్టర్ నాగమాణిక్యం ల్యాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్, మేము వచ్చి ప్రాథమిక వైద్య చికిత్స గురించి మరియు నూతన వైద్య విధానాలు అంటే ఇప్పుడు రాబోతున్న లేటెస్ట్ టెక్నాలజీస్, అది వ్యాధి నిర్ధారణ ఇన్వెస్టిగేషన్లో కావచ్చు, ట్రీట్మెంట్లో కావచ్చు, ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి, ప్రాథమిక చికిత్సలో వస్తున్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రోల్ ఏమిటి, మొత్తం మీద ఒక వైద్య రంగంలో ప్రాథమిక వైద్యులకు ఉన్నటువంటి స్థానం ఏమిటి, వాళ్ళు చేస్తున్న అత్యున్నత సేవలు ఏంటి, ఇంకా వాటిని మెరుగుపరచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, మనం ప్రతిరోజు మనం విద్యార్థిలాగా ఎలాగా నేర్చుకుంటూ ఉండాలి, ఇవన్నీ మనం ఇక్కడ చర్చించుకున్నాము. ఇది ఖచ్చితంగా వారందరికీ ఉపయోగపడి తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ వైద్య విజ్ఞానము ఉపయోగపడి వారు ఆరోగ్యంగా ఉండటానికి మన రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సర్జన్ అంటే మెదడుకి, వెన్నుపూసకి, నరాలకి ఆపరేషన్ చేసే డాక్టర్. అంటే వెన్ను నొప్పున్న, మెడ నొప్పున్న, డిస్క్ సమస్యలు అయినప్పటికీ, తర్వాత తలలోపల గడ్డలున్న, రక్తం స్ట్రోక్ వచ్చి పక్షవాతం లాంటివి జరిగిన, బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న, అలాగే తలకి దెబ్బ తగిలి యాక్సిడెంట్స్, హెల్మెట్ లేకుండా తలకి దెబ్బ తగలడం, వెన్నుపూస గాయాలు అవటము, ఫ్రాక్చర్స్ అవటము, వీటన్నిటికీ నరాలకు సంబంధించి శస్త్రచికిత్స చేసే డాక్టర్ నేను, న్యూరో సర్జన్ని. నెల్లూరులో బహుతోటలో సుధీర్ హాస్పిటల్లో మేము వైద్యం అందిస్తున్నాము. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ డాక్టర్స్, మా ఎమర్జెన్సీ టీము, అట్లాగే ఐసీయూ, లామినార్ ఓటీస్, మాడ్యులర్ ఓటీ ఇన్హౌస్, అంటే మా దగ్గరే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ అన్నీ చేస్తూ వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నాము. ఇవాళ కాదు, 1950 సంవత్సరం నుంచి మా తాతగారు జొన్నలగడ్డ నారాయణయ్య గారు ఫస్ట్ నర్సింగ్ హోమ్ నెల్లూరులో స్థాపించారు. ఆ తర్వాత మా ఫాదర్ డాక్టర్ వాణి సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ నెల్లూరులో, అలాగే డాక్టర్ జేవి రామ్మోహన్ సీనియర్ మోస్ట్ సర్జన్. ఇలా 3 తరాలుగా మేము వైద్య సేవలు అందిస్తున్నాము. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందుబాటు ధరలో అందించాలనేది మా ఉద్దేశం. ఏనుగు సుందరరామరెడ్డి కదా. అందరికీ నమస్కారం అండి.
ఈరోజు ది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏనుగు సుందరరామరెడ్డి గారి కళ్యాణ మండపంలో సుధీర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో జరిగిన కార్యక్రమం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల పాత్ర ద్వారా మేము ప్రజల్లోకి ఎలా వైద్యాన్ని తీసుకెళ్లాలని గవర్నమెంట్ మా ద్వారా గుర్తించింది కాబట్టి మేము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సుధీర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో న్యూరో మీద ప్లస్ న్యూరో సర్జరీ జనరల్ సర్జన్ మీద డాక్టర్ ధీరజ్ గారు అలాగే డాక్టర్ మాణిక్యం గారు వాళ్ళిద్దరి ద్వారా అవగాహన సదస్సు కార్యక్రమం జరపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ఈ సమావేశంలో దరిదాపు 350 మంది వరకు గ్రామీణ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇలాగే ప్రతి నెలలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉద్యోగుల పాత్ర అనే వాయిస్తో పాటు మా గ్రామీణ వైద్యులకి మన మామూలుగా ఈ వైద్యం మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవడానికి ఈ కార్యక్రమం బాగా వెసులుబాటు ఇచ్చింది మాకు. దాని ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ వైపు మన ఆంధ్రప్రదేశ్ కూడా నడుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా ఆ కార్యక్రమం జరపడానికి ముందంజలో ఉండి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను మా ఆర్ఎంపీడబ్ల్యూ సభ్యులందరికీ తెలియజేయటం ఏమనగా మన నెల్లూరు జిల్లాలో ఆర్ఎంపీడబ్ల్యూ అనే సంఘం మొత్తం మాది మాత్రమే, ఇంకెవరికి ఇలాంటి సంఘం లేదు. ఎవరు ఇలాంటి సంఘం నడుపుకున్నా చట్టపరంగా మాకున్న హక్కులతో పాటు వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాను. నా పేరు తెలకేపల్లి శేషయ్య. ఈ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘానికి అంటే ఆర్ఎంపీడబ్ల్యూఏ సంఘానికి ట్రెజరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న గ్రామీణ వైద్యునికి నూతన వైద్య విధానంపై ఒక అవగాహన సదస్సు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ధీరజ్ గారిని డాక్టర్ గారిని అడగడం జరిగింది. వారు వెంటనే మాకు సమాధానం ఇచ్చి ఈరోజు ఈ సమావేశానికి వారి అధ్యక్షతన మహావైభవంగా చేయటం, ఈ గ్రామీణ వైద్యుల యొక్క సలహాలు కూడా వారి యొక్క అనుమానాలు కూడా తీర్చి వారి యొక్క మెరుగైన వైద్యం చేయమని చెప్పడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన డిఎంహెచ్ఓ గారు కూడా రావటం, ఈ నూతన విద్యా విధానంపై అందరూ కూడా అవగాహన పెంచుకోండి, అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయి కాబట్టి కొత్త విధానంపై మీరు అవగాహన పెంచుకొని గ్రామాలను ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు వైద్యంలో ఆరోగ్యంగా ఉండాలి ప్రతి గ్రామం కూడా అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే డిఎంహెచ్ఓ గారు కూడా ఈ సమావేశానికి రావటము, ఈ విషయాన్ని కూడా వారి కూడా గమనించేసి ప్రతి ఒక్కరూ ముందు వెళ్ళండి అని, అనేక రకాలైన జబ్బులు కొత్త వస్తున్నాయి కాబట్టి మీరు కూడా మెరుగైన వైద్యం చేయండి గ్రామాల్లో అని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన అతిథులకు, అధికారులకు, అదేవిధంగా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.